వేడి వేడి అన్నంలా కొత్తిమీర నిలవ పచ్చడి వేసుకొని తినాలి. ఒట్టి రసం చేసుకొని తాగుతారు ఎండాకాలం. అవును, ఇట్లా పుల్లగా పచ్చడి చెప్పనక్కర్లేదు. పచ్చడి మాత్రం మస్తుంది. నీకు 3 నెలలు 4 నెలల వరకు కరెక్ట్ ఉంటుంది. ఇగో చింతపండు మునిగేటట్టు నీళ్లు పోసి ఆడబెట్టుకుందాం. సరస్వతి, చింతపండు నానే వరకే జీలకర్ర మెంతులు వేపుకుందాం. సరే. ఇగో జీలకర్ర మెంతులు వేపుకోవడానికి కళాయి పోయింది పెట్టుకున్న మట్టి కళాయి వేడైంది. ఇప్పుడు అల్లం పోసి వేయించుకుందాం. ఇగో 1 చెంచాడని మెంతులు, 1 చెంచాడు జీలకర్ర, ఆవాలు 1 చెంచా, ఇవన్నీ వేసి పండుగ వేపుకోవాలి. సన్న మంట మీద వేపుకోవాలి. లోపల పచ్చి లేకుంటే ఏగుద్ది గింజ, లేకుంటే దబ్బున వేపుకున్నాం అనుకో మంట పెట్టుకొని సుర్రున మాడిపోతాయి. పచ్చడి రుచి ఉండదు. మెంతులు కూడా బాగా ఏగవు, జీలకర్ర అయినా మెంతులు అయినా ఏ అయినా. ఇగో ఇప్పుడు పండ్లు వేగినట్టు వేగినాయి. ఇప్పుడు దింపుకుందాము. ఇగో చూడు ఎంత బాగా కలర్ వచ్చినాయి. ఇగో ఈ మాదిరికి వస్తే చాలు. ఇగో ఇప్పుడు జీలకర్ర మెంతులు వేయించుకున్న కళాయిలనే నేను కొత్తిమీర వేపుకుంటా. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఒక 2 పావుల నూనె. ఇగో ఇప్పుడు కొత్తిమీరని ఈ నూనెలో వేసుకొని వేపుకోవాలి. ఇగో కొత్తిమీరని వేపుకుందాం మనం. ఇగో ఇట్లా ఉండాలి పొడి పొడిగా, నిలవ పచ్చడి కాబట్టి తేటగా పేపర్లు వేసుకొని ఆరబెట్టుకోవాలి కడుక్కొని. చూడు ఎంత బాగుందో పొడి పొడిగా ఇట్లా ఉండాలి, తడి అంటకుంటా చేతికి. సరస్వతి, ఈ ఆకంతా మగ్గే వరకే ఇక నువ్వు ఆ జీలకర్ర మెంతులు మెత్తగా నూరు. సరే అత్తమ్మ. ఇగో జీలకర్ర మెంతులు ఆవాలు చల్లారినాయి. ఇప్పుడు నూరుకుందాం. నూరు. ఇగో ఈ కొత్తిమీర మంచిగా ఇట్లా వేపుకుంటా వస్తుంటే దగ్గరికి పడుతుంది. ఇట్లా దగ్గరికి పడ్డప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇలానే వేసుకోవాలి. మంచిగా గుజ్జు ఉడికినట్టు ఉడుకుద్ది. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న నీళ్లు కూడా ఇలానే పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు కూడా పోసుకున్నాం కదా, కొన్ని ఒట్టి కూడా పోసుకుందాం. ఎందుకంటే కొద్దిగా తక్కువ ఉన్నాయి నీళ్ళు, ఉడకాలి కదా. ఇప్పుడు మూత వేసుకుందాం. 1 చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకున్నాము. ఇప్పుడు ఈ మూత వేసుకుంటే గుజ్జు ఉడుకుద్ది. ఇట్లా వాటర్ పోస్తే ఖరాబ్ కాదు అత్తమ్మ? ఏం కాదు. ఇప్పుడు ఉడుకుతుంది కదా, చింతపండు ఉడుకుతూనే వాటర్ ఉడుకుతూనే ఇక తడి లేకుండా మంచిగా దగ్గరికి వస్తుంది. అది వచ్చినప్పుడు జీలకర్ర మెంతి పిండి ఎల్లిపాయ దంచేసుకొని పోపులో పెట్టుకుంటే అయిపోద్ది. సరే అత్తమ్మ, ఇది కూడా దంచేస్తాను సేపు. దంచు చూసుకుందాం సరస్వతి కూర. ఇగో ఇట్లా దగ్గర పడేంత వరకు ఉడికింది చూడు. మంచిగా మనం చింతపండు వేసి కలబెట్టి పెట్టుకున్నాం కదా, ఇట్లా అడుగంటకుంటా అప్పుడప్పుడు కూడా కలుపుకొని. ఇగో ఈ కొత్తిమీర ఆకుని ఇట్లా దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి గుజ్జుగా. ఇప్పుడు బాగా ఉడికింది. ఇగో ముద్ద అయింది చూడండి, ఒక్క దగ్గరికి అయింది. ఇప్పుడు మనం దింపి పక్కకు పెట్టుకుందాం. పెట్టుకొని ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు నూరుకుందాం. సరే అత్తమ్మ. ఇగో జీలకర్ర మెంతులు ఆవాల పొడి చూడు ఇగో ఈ మాదిరిగా నూరుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం ఎల్లిపాయలు కూడా ఇలానే వేసుకొని దంచుకోవాలి. ఒక 2 గడ్డల ఎల్లిపాయలు అవి. కారం కూడా ఇలానే ఒక 3 చెంచాల కారం. ఇంకా నూరు ఇంతవరకు కాలే నూరు. ఇగో ఇప్పుడు అవి బాగా దంచుకున్నాక ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా చూసి వేసుకోండి మీరు. నేనైతే ఒక 2 చెంచాలు ఉప్పు వేసిన. ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి ఉప్పు. ఇగో ఇప్పుడు వేపుకున్న కొత్తిమీరని ఇలానే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నువ్వు నూరాక నేను తాలింపు చేస్తా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మీరు ఒకసారి మిక్సీకి వేసుకోండి. మిక్సీకి అయినా ఏం లేదు, ఇట్లా నూరుకున్నా ఏం లేదు. నూరుకోవాలన్నా మిక్సీకి వేసుకోవాలన్నా చల్లారినాకనే చేసుకోవాలి. చల్లారితే రుచి బాగుంటుంది. వేడి వేడిదైతే మిక్సీలో వేయొద్దు, ఏడు వేడిదైనా రోట్లో వేయొద్దు. ఇప్పుడు చల్లార్చుకొని ఇప్పుడు నూరుకుంటున్నాను నేను. ఆగు సరస్వతి. ఇగో పచ్చడి ఈ మాదిరిగా నూరుకుంటే చాలు. ఇగో తాలింపుకు నూనె పోసి పెట్టుకున్న ఒక 3 చెంచాల నూనె. ఇప్పుడు నూనె బాగా వేడైంది. వేడి కాగానే ఒక 10 వట్టి మిరపకాయలు దింపి వేసుకోవాలి. ఒక గడ్డ ఎల్లిపాయలు కూడా తుంచి వేసుకోవాలి సగం సగం. ఇగో జీలకర్ర 1 చెంచాడు, శనగపప్పు 1 చెంచా, ఆవాలు 1 చెంచా, కరివేపాకు ఒక 5-6 రెబ్బలు. ఇప్పుడు ఇగో తాలింపు పండుగ అయింది. మంచిగా వేగినాయి చూడు మిరపకాయలు కూడా. ఇగో ఇప్పుడు దింపి పక్కకు పెట్టుకుందాం. మనం చల్లారినాక పచ్చడి కలుపుకుందాం. చల్లారాలి ఇది బాగా. అసలు తాలింపు బాగుంది అత్తమ్మ. తాలింపు బాగా చల్లారిన తర్వాత ఇగో నూరుకున్న కొత్తిమీర పచ్చడి ఇల్లు వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా నూనె పట్టించుకోవాలి. కలుపుకుంటే ఇదంతా కలుస్తుంది నూనెలా. సరస్వతి రెడీ పచ్చడి, కొత్తిమీర పచ్చడి రెడీ. అవునత్తమ్మ, ఇది ఎప్పుడు పెట్టిన కొత్తిమీర పచ్చడి లాగా కూడా చాలా కొత్తగా ఉంది అసలుకి ఇది. అవునమ్మా, ఇది కొత్తగానే ఉంటది, రుచి కూడా కొత్తగానే ఉంటది. అవునత్తమ్మ, అసలు ఎంత బాగుంటుందో తిన్నాక చూడు, అంత కమ్మగా ఉంటది. కొత్తిమీర పచ్చడి రెడీ సరస్వతి. వేయత్తమ్మ అన్నం వల్ల వేడి వేడి అన్నంలా కొత్తిమీర నిలవ పచ్చడి వేసుకొని తినాలి. అసలు ఎంత బాగుంది అత్తమ్మ పచ్చడి. సూపర్ ఉంటుంది పచ్చడి. తిని చూడు.
అసలు కొత్తిమీర ఇష్టపడని వాళ్ళే ఉండరు. కొత్తిమీర తిన్నా ఎంత మంచిది, ఎందుకు ఒట్టి రసం చేసుకొని తాగుతారు ఎండాకాలం. అవును, ఇట్లా పుల్లగా పచ్చడి చిన్న పిల్లలకు పెద్దోళ్ళకి. అసలు ఒకవేళ పిల్లలు తినొద్దు తినలే అని అంటారు కదా, ఆకులు కనపడుతున్నాయి ఇట్లా వద్దని అంటారు కదా, అన్నప్పుడు మనం మిక్సీకి వేయాలి. దాన్ని మిక్సీకి వేసి మంచిగా దగ్గరికి ఉడకబెట్టి మిక్సీకి వేసి మెత్తగా బట్టి చింతపండు గుజ్జు తీసి కలిపి పెట్టుకోవచ్చు. అసలు ఇది కలుపుతుంటేనే ఎంత ఆనందంగా ఉందో అత్తమ్మ. వేడి వేడి అన్నంలో కొత్తిమీర ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్ గా ఉంటది. పెడతావా? అసలు ఎంత బాగుంటుందో, చూస్తేనే బాగుందంటే తింటే అద్భుతంగా ఉంటది. ఇంకా మాటలు లేవు.